వెలగితే దైవం శాంతి. అబ్బయ్యా రే అబ్బయ్యా, ఏమైందిరా? ఏం లేదు మామ. నాకు తెలుస్తుందిలే, ఏమైందో చెప్పు. ఏం లేదు మామ, మన కళ్యాణ్. రే ఇప్పుడు ఆడి గురించి ఎందుకురా? బయట చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది, ప్రశాంతంగా మందు రాదు. నువ్వు అనుకున్నట్టు కాదు మామ కళ్యాణ్. అంటే నేనే తప్పుగా అనుకుంటున్నానా? ఆడి గురించి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసు కదరా. నీకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు మామ కళ్యాణ్. అబ్బయ్యా ఏమైందిరా? ఎక్కడైనా అబ్బాయా మా నాయన రోజు మంద అయ్యేది? నాకో పెగ్గే అబ్బాయా. ఏ అబ్బాయా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బాయా నువ్వు మా నాయన దగ్గరికి వచ్చి? సుమారు 10 ఏళ్ళు అవుతుంది బాబు. అంటే నేను మాట్లాడడం మానేసినప్పటి నుంచి నన్ను అందరూ అడుగుతుంటారు అబ్బాయ, ఎందుకు రాను మీ నాయనతో మాట్లాడట్లేదు అని, అమ్మతో సహా. కానీ ఎవరికి చెప్పాలనిపించలేదు. కానీ ఈరోజు నువ్వు నాయనతో ఎందుకు బాబు నువ్వు మాట్లాడట్లేదు అంటుంటే చెప్పాలనిపిస్తుంది అబ్బాయ. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉంటారు అబ్బాయ. కానీ మా నాయన దగ్గర ఏమీ లేదని తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. ఓకేనా? కొంచెం పైకి పైకి. ఇప్పుడు బాబు నాకు నిన్న రాత్రి తెలిసింది నా కూతురికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అని. సంపాదించినా సంపాదించకపోయినా, మిగిలించినా మిగిలించకపోయినా మా నాయన ఎప్పటికీ నాకు రాజే.